కేసీఆర్ గారి మీద సగటు సామాన్య మానవుడు ఏమనుకుంటున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. చరిత్ర తిరగరాసిన కేసీఆర్ ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా రెగ్యులరైజ్ చేయకుండా, ఒక గ్రూప్ 1 పోస్ట్, ఒక గ్రూప్ 2 పోస్ట్ కూడా భర్తీ చేయకుండా, ఒక ప్రాజెక్టు పూర్తి చేయకుండా, ఒక మంత్రిని మాట్లాడనీయకుండా, ఒక్కడే రాజరికంలో రాజుగా, గాడిలోని దొరలా నిరంకుశంగా పరిపాలన చేసిన ఘనతను దక్కించుకున్నాడు కేసీఆర్. ఉద్యమ నాయకుడని అభిమానంతో గెలిపించాం. మా నిరుద్యోగుల కృషిని కనీసం అంటే కనీసం నువ్వు గుర్తించుకోలేదు. నిన్ను గెలిపించినందుకు మా చెప్పులతో మాకు మేము కొట్టుకునేలా చేశావు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడలేని పరిస్థితికి దిగజారిపోయావు. మా నిరుద్యోగులను నీ పరిపాలన కాలంలో ఏడిపించావు. మేము దెబ్బలు తింటే ఈ తెలంగాణ సాకారం అయ్యింది. మాకిచ్చిన నోటిఫికేషన్లలో లొసుగులు నీకు ముందే తెలుసు. నువ్వు మా అయ్యలకు గొర్రెలు, మేకలు, బర్రెలు, చేపలు ఇచ్చిన మా బతుకులు వాటికే పరిమితం చేయాలనుకున్నావా? రైతు బంధు డబ్బులు మా నిరుద్యోగుల వేతలు తీర్చలేవు. మా అయ్యలకిచ్చిన 4,000 రూపాయలు నీ ఓట్లుగా మారుతాయని కలలు కనడం మానుకో. మా నిరుద్యోగ బాధలు చూసిన మా అయ్యలు మా మాట కదా నీకు ఓట్లు ఎట్లా వేస్తారు? ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తు చేసుకుంటే ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడో చూడండి. రాష్ట్రము అగ్నిగుండం అయినా నిరుద్యోగ వర్గాలకు మేలు చేశాడు. కానీ ఆయనకు వ్యతిరేకంగా నీకు అనుకూలంగా పోరాడిన నీ కొడుకులాంటి విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తీవి. నీ 4 ఏళ్ల పాలనలో మా జీవితాలు నాశనం అయ్యాయి అని సగటు సామాన్య మానవుడు ఈ విధంగా అనుకుంటున్నాడు. పబ్లిక్లో ఉన్నటువంటి ఇలాంటి టాక్ను మీ ముందుకు తీసుకొస్తుంది మన పబ్లిక్ టాక్ టీవీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. హలో, నేను మీ తాగుబోతు రమేష్. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. Please like, share and subscribe Public Talk. Thank you. I wish you all the best. Please subscribe Public Talk. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.